సర్పంచ్ని. బసాపురము రాకొండ శివారి మధ్యలో ఒక చెక్ డ్యామ్ వేసింది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని పెదరాజు అంజల్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళ కొడుకులు వాళ్ళ రుణములు శేఖర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ ఒక 5 మంది నుంచి రాత్రి గిటార్ తీసుకుని చెక్ డ్యామ్ పొలదగింది. ఆ నీళ్ళు పోతే ఇసుక నింబడికి, ఇసుక మాఫియా. నిన్న మొన్న బయట తీసేసాను నీళ్ళు కావాలి రైతులకని. వాళ్ళు రాత్రి వచ్చి 2 గంటలకు మా మామ సేంద్ర ఒడ్డకాడ పడుతుంది, సేమ్ వచ్చిన కదా, ఒడ్డకాడ పడుతుంటే అతన్ని ఏది శబ్దం వస్తుందని పోతే దప్పకొద్ది పలగొడుతుంది. మా మామ పోయింది, నేను శబ్దం వస్తుందని పోతే మా మామ తప్పనికి ప్లాన్ వచ్చింది. ఇక అప్పుడే రాత్రి వచ్చి నాకు చెప్పింది ఇంటికి వచ్చి, మేము పోయే వల్ల వాళ్ళు ఇడ్డా తీసుకుని అక్కడ బెరాలు పోయింది. వాళ్ళ దగ్గర నీళ్ళలో కిందికి వెళ్ళిపోతుంది. 2 రోజులు చెక్ చేయడం మొత్తం కార్యక్రమం. పోలీసారికి వచ్చిన వాటర్ నిండిందే నింద ఉంటే 1 నెల అయితే తూకాలు వస్తుంది. రాత్రి ఏ సమయంలో అయింది? రాత్రి 2 గంటల సమయం, 2 గంటల సమయంలో ఇసుక కోసం వచ్చి దాన్ని చెక్ చేయడం మొదలు. అది మీకు ఎక్కడ తెలుసు? పక్కన పొలాల్లో పొలంలో మా మామ సేను పోసిండు, సేను కూడా వండిండు. శబ్దం వేస్తున్నాను నేను దగ్గర పెట్టాలి. వీళ్ళు రిటర్న్ చేసి పొలగొట్టుకుని పోయి బెదిరించి కంపెనీకి ప్లాన్ వేసారు. నా దగ్గర ఉరికొచ్చిన వాళ్ళు ఉరికొచ్చి వాళ్ళు బెదిరి తింగున్న వాళ్ళు వెళ్ళి నా దగ్గర వచ్చి మేము వాళ్ళని మేము పోయినాం. పోయే లోపలే ఇక్కడ బండి వెళ్ళిపోయారు, పవర్ దగ్గర వెళ్ళిపోయారు. దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? దీనిపైన విలేకరులు పొద్దున చూపించాము, బర్బరం సర్పంచ్ చూపించిన రిలేషన్ నిలబెట్టి వాళ్ళ కొడుకు చింటూ శేఖర్ రెడ్డి ఇంకా 5-6 మంది బ్యాచ్. మరి వ్యక్తులు తెలుసా? కాంటాక్ట్ ఫోన్ చేసినాం చెక్ డ్యామ్ వల్ల ఏంటనే. ఆ కాంటాక్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.